పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే అండి విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా వాడే వాళ్ళ కోసం ఒక ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. సో ఎవరైతే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారో వాళ్ళకి ఈ వీడియో అనమాట. ఏంటి అసలు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడం వల్ల ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అంటారు? అసలు ఫస్ట్ థింగ్, ఇది ఒకటి కన్నా ఎక్కువ అవసరం ఎందుకు వస్తుందంటే, చాలామంది ఈ రివార్డ్స్ కోసమనో పాయింట్స్ కోసమనో వీటి కోసం వెళ్తున్నారు. కానీ బట్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కువ కార్డ్స్ ఉండడం వల్ల. ఫస్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్పెండింగ్ పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్, మన దగ్గర 4 కార్డులు ఉన్నాయి. ఒక్కొక్క కార్డుది ఒక పేమెంట్ డేట్ ఉంటుంది. దానికి ఆ పేమెంట్ డేట్ లోపల కట్టేయాలి. బికాజ్ ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి, మీరు క్రెడిట్ కార్డ్స్తో ఇబ్బందులు పడొద్దు అనుకుంటే ఫస్ట్ టయానికి కట్టేయడం, ముందే కట్టేయడం. సో 4-5 కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కటేమో ఫస్ట్ వీక్లో ఉంటుంది, ఒకటి సెకండ్ వీక్లో ఉంటుంది, ఒకటి థర్డ్ వీక్లో ఉంటుంది. సో మనం డబ్బులు వచ్చేది మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ వీక్ ఈ పేమెంట్ ఉంది, సెకండ్ వీక్ ఈ కార్డుకు ఉంది, థర్డ్ వీక్ ఈ కార్డుకు ఉంది. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది గోస్ ఫర్ ఎ టాస్. ఏది క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, నువ్వు మర్చిపోయి ఏ కార్డు వాడామో తెలియదు. అండ్ సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న ప్రపంచంలో మనకున్న ఎనఫ్ టెన్షన్స్తో పాటు ఈ ప్రతి కార్డు యొక్క పేమెంట్ డేటు, మళ్ళీ బిల్ జనరేషన్ డేటు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలుసు క్రెడిట్ కార్డ్స్తో ప్రాబ్లం ఏంది, మిస్ అయ్యామంటే లేట్ పేమెంట్ ఛార్జెస్ అని, ఇంట్రెస్ట్ రేట్ మచ్ హయ్యర్, 35 నుంచి 45, 50% కూడా ఇంట్రెస్ట్ రేట్ ఛార్జెస్ చేస్తాయి. సో దట్ ఈజ్ మేజర్ ప్రాబ్లం. సో ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ మల్టిపుల్ కార్డ్స్ ఉంటే మేనేజ్మెంట్ చేయడానికి రాసి పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంక్రీజ్ ఛాన్స్ అంటే అప్పు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఈఎంఐ తీసుకోండి, మనకు అవసరం ఉన్నా లేకున్నా పెద్ద ఫోను, పెద్ద వస్తువులు తీసుకోవడం అనేది అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందులో ఉంది కదా బ్యాలెన్స్, అందులో 5 లక్షలు ఉంది, ఇందులో 3 లక్షలు ఉంది, ఇందులో 2 లక్షలు ఉంది అని. సో అప్పు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మల్టిపుల్ కార్డ్స్ ఉంటాయి. అదే ఒకటే కార్డు ఉందనుకోండి, సింపుల్గా ఓకే నాకు ఇంత ఉంది, ఇంత కట్టాలి, ఎంత అనేది తెలుస్తుంది. వేరేజ్ 3-4 ఉంటే కాంప్లెక్సిటీ పెరిగిపోయి నీ అప్పు పెరిగే అవకాశం పెరుగుతుంది. మళ్ళీ మిస్ అయ్యే అవకాశం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో అంటే మీరు యాక్చువల్ కట్టేదానికన్నా కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద బేసిక్ ప్రాబ్లం. ఇది మన దీంతో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెకండ్, క్రెడిట్ స్కోర్. సో ఎన్ని ఎక్కువ సార్లు మనం క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసి క్రెడిట్ కోసం అప్లై చేస్తాము, లైక్ క్రెడిట్ కార్డ్ మీద లోన్ తీసుకుంటాము, ప్రతిసారి మన క్రెడిట్ స్కోర్ మీద హిట్ అవుతుంది. సో ఎన్నిసార్లు అప్లై చేసావు అనే దాన్ని బట్టి కూడా నీ పాయింట్స్ తగ్గిపోతుంది, హిస్టరీ తగ్గిపోతుంది. సో మేజర్ అవసరాలు వచ్చినప్పుడు లైక్ కారు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా కానీ క్రెడిట్ స్కోర్ కంపల్సరీ. అప్పుడు నువ్వు ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడి ఎక్కువ వాటి మీద లోన్లు తీసుకుంటే అన్నిసార్లు నీ పాయింట్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వెదర్ యూఎస్లో తీసుకున్నా, ఇంతకుముందు వేరే ఎకానమీస్లో ఎంత ఇంపార్టెంటో, ఈవెన్ నీ క్రెడిట్ వర్తీనెస్ అంటే నీకు అప్పు తీసుకునే కేపబిలిటీ ఉందా లేదా, తీసుకుంటే దాన్ని కట్టే కేపబిలిటీ ఉందా లేదా, డిసిప్లిన్ ఉందా లేదా అనేది నీ క్రెడిట్ స్కోర్ చెప్తుంది. ఎందుకంటే మనం ఒక్కసారి పేమెంట్ మిస్ అయితే అక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది, ఎస్ మనం క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయలేదని. సో క్రెడిట్ స్కోర్ అనేది మోరల్లెస్ నీ హిస్టరీ, క్రెడిట్ హిస్టరీ, నీ అప్పు హిస్టరీ, నువ్వు అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డబ్బులు ఇవ్వగలుగుతా లేదా చెప్పగలిగేది ఫస్ట్ డిసిషన్ దాని మీద. దాంతోపాటు వాళ్ళు మన జాబ్ ఏంటి, మన డబ్బులు అవన్నీ చూస్తారేమో, బట్ ఫస్ట్ ఉంచాలా లేదా అప్లికేషన్ అనేది క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎన్ని ఎక్కువసార్లు ఉంటే అంత ఇబ్బంది. ఇంకొక పాయింట్ ఏంటంటే క్రెడిట్ యూటిలైజేషన్ రేట్ అంటారు, CUR. సో క్రెడిట్ కార్డులో మనము లిమిట్ 6 లక్షలు ఉంది, మనం 5,50,000 వాడేసామనుకో, అంటే క్లోజ్ టు 90% మన క్రెడిట్ని వాడేసుకున్నాం. హయ్యర్ క్రెడిట్ యూటిలైజేషన్ రేట్ ఉంటే ఏంటంటే నీకు అప్పు దొరకడం కష్టం, నీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. సో ఇట్స్ ఈజియర్, మనం ఎక్కువ కార్డ్స్ ఉంటే ట్రాకింగ్ చేసుకోవడం కష్టం. ఇంకోటి పేమెంట్ హిస్టరీ మనము మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మర్చిపోతే మన క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. సో సెకండ్ పాయింట్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే యాన్యువల్ ఫీజ్ అండ్ ఛార్జెస్. ఇచ్చేప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తారు, సార్ మీకు కార్డు ఫ్రీగా వస్తుంది తీసుకోండి, వాడేసుకోండి, 5 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది అంటారు. బట్ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అప్పుడు కండిషన్స్ వస్తాయి.
ఏమని, మీరు ఈ సంవత్సరం దీని మీద 2 లక్షలు వాడితేనే మీకు యాన్యువల్ పేమెంట్ ఫీజు ఉండదు. ఇట్లాంటి లాట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. సో అవి మర్చిపోతే ఆ ఫీజు కూడా కట్టకపోతే అది కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంటే మీరు మర్చిపోవడం సంగతి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. లాస్ట్ మంత్ నా క్రెడిట్ కార్డు బిల్లు 900 వచ్చింది. నేను ఏదో హడావిడిలో పడి మర్చిపోయినాను. ఇప్పుడు ఆ 900 మీద 500 పెనాల్టీ వేసారు. ఎంత టూ మచ్ చూడండి. అంటే సగాటికి సగం వేసేసారు పెనాల్టీ. వాళ్ళు మీరు వెళ్ళి అడిగితే మీరు కావాలంటే రూల్ బుక్ చూసుకోండి, దాని ప్రకారం అలాగే వేస్తాము, మీరు చూడండి అంటారు. అదే ఆ క్రెడిట్ కార్డుని మనకు అంట కట్టేటప్పుడు కొన్ని వందల ఫోన్లు చేసి మీకు ఆ బెనిఫిట్ ఉంది, మీకు ఈ బెనిఫిట్ ఉంది, మీరు ఈ క్రెడిట్ కార్డుతో కారు కొనుక్కోండో ఇల్లు కొనుక్కోండో అంటూ రకరకాలుగా జనాలు మభ్యపెట్టి ఇబ్బందులు పాలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్ అంటేనే అన్సెక్యూర్డ్ లోన్ అండి. అన్సెక్యూర్డ్ లోన్స్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఇంట్రెస్ట్తో వస్తాయి. సో బ్యాంకులకి ఏంటంటే డబ్బులు కరెక్ట్గా కట్టే క్రెడిట్ కార్డ్ హోల్డర్ దగ్గర నుంచి లాభాలు ఉండవు. ఎవరైతే కట్టకుండా ఇండిసిప్లిన్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే మ్యాక్సిమం లాభాలు వస్తాయి. సో అందుకే యాన్యువల్ ఫీజు ఇట్లాంటివి మర్చిపోతూ ఉంటాము. అండ్ ఇంకొకటి మర్చిపోకూడదు ఏంటంటే, ఎన్ని ఎక్కువ కార్డ్స్ ఉంటే అంత రిస్క్. ఏ రిస్క్? ఫ్రాడ్ రిస్క్. మన కార్డ్ ఎక్కడన్నా మిస్ప్లేస్ అవ్వడము, నంబర్స్ ఎక్కడన్నా మనం ఎంట్రీ చేసి ఏదో వేరే వాళ్ళ ఫోన్లోనో పబ్లిక్ ల్యాప్టాప్లోనో ఎక్కడో చేయడం అనుకో, అంత నంబర్స్ మన అన్ని కార్డ్స్ మనం ట్రాక్ చేసుకోలేక మిస్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ కాలంలో ఫోన్ హ్యాక్ అవ్వడము, ల్యాప్టాప్ హ్యాక్ అవ్వడము, కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాక్ అవ్వడము. ఎందుకంటే అందరు క్రెడిట్ కార్డ్ హిస్టరీ కూడా అందులో స్టోర్ అవుతుంది. ఏదో ఒకటి ఉంటే ఒకటి హ్యాక్ అయితే స్టోర్ అయిపోతుంది. ఒకటి హ్యాక్ అయితే దాన్ని కంప్లైంట్ చేసి తీసుకోవచ్చు. 4 కార్డులు ఉన్నాయనుకోండి, ఒకటి చేసే లోపలే మిగిలిన వాటిని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రాడ్ రిస్క్ అనేది వెరీ హై. ద హయ్యర్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటే హయ్యర్ ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉంది. నీకు ఎక్కడ వాడామో తెలియదు, ఎక్కడ మిస్ప్లేస్ అయిందో తెలియదు, మనకి ఏ వెబ్సైట్లో యూజ్ చేసినప్పుడు దానివల్ల మనకి జరిగిందో తెలియదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, సైకలాజికల్ అండ్ బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. ఏంటంటే ఓవర్ స్పెండింగ్ అనేది అలవాటు అయిపోతుంది. ఎనీహో కట్టట్లేదు కదా, ఇప్పుడు క్యాష్ పెట్టి ఇవ్వట్లేదు కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడేస్తున్నాం కాబట్టి వచ్చేప్పుడు బిల్ వచ్చినప్పుడు చూసుకుందాంలో బిల్ జనరేట్ అయ్యా, కానీ మన స్పెండింగ్ మీద కంట్రోల్ లేక ఓవర్ స్పెండింగ్ అయ్యే అవకాశం. నిజం సార్. అంటే ఈ మాటను కూడా ఏకీభవించాలి. ఒకప్పుడు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఎక్కడైనా తీసుకెళ్ళి కట్టాలి అంటే అవి జేబులో నుంచి తీసి ఇలా లెక్క పెట్టి ఇలా ఇస్తుంటే మనసుకి చాలా కష్టంగా ఉండేది, చాలా భయంగా ఉండేది. ఇంకొకసారి ఇలాంటి అప్పు చేయకూడదు, ఇంకొకసారి ఇలాంటి బాకీ ఉండకూడదు అని చెప్పి ఒక డిసిప్లిన్ వచ్చేది. ఇప్పుడు నొప్పి తెలియకుండా యూపీఐ పేమెంట్లు చేసేస్తాం, నొప్పి తెలియకుండా క్రెడిట్ కార్డులు పేమెంట్లు చేసేస్తాం. యూపీఐ అట్లీస్ట్ చేసినప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ఇమీడియట్గా కట్ అయిపోతాయి. ఇక్కడ డిలేడ్ స్పెండింగ్ మనం పేమెంట్ చేస్తాం కాబట్టి మనం చూసుకోం. అట్లీస్ట్ అది ఇప్పుడు 5,000 రూపాయలు 2,000 పెట్టాము, యూపీఐతో కట్టాము, మెసేజ్ వచ్చేస్తుంది, అంత అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లోంచి పడిపోతుంది. బేరాజ్ ఇది ఎప్పుడో 1 మంత్ తర్వాత వచ్చే బిల్లుతో మనం చూసుకోకుండా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్లో చూడాల్సింది ఏంటంటే, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎంత వస్తుందో బిల్లు, ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి, మీరు చూస్తే సగం మంది పాపులేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఈ బాధతో ఆలోచిస్తూనే ఉంటారు. అరే మన పిల్లలు అడిగారని 5,000 కొన్నాను, 10,000 కొన్నాను, ఇప్పుడు ఆ టీవీ కొన్నాను, ఆ మొబైల్ ఫోన్ కొన్నాను, ఆ ఈఎంఐ వస్తుంది. ఆ స్ట్రెస్ యాంగ్జైటీ అనేది ఎక్కువ కార్డ్స్ ఉంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ కార్డ్స్ ఉంటే తక్కువ ఉంటుంది. చాలామంది వాళ్ళ శాలరీలో సగభాగానికి పైగా ఈ క్రెడిట్ కార్డులు కట్టుకుంటూ ఉంటారు, బిల్లులు కట్టుకుంటూ ఉంటారు నెల వచ్చేటప్పటికి. అంటే ఎవరికైనా ఫ్రెండ్కి ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం వచ్చి అరే ఒక 5-10 వేలు సర్దుబాటు చేస్తావంటే, అరే లేదురా మామ, నిన్న మొన్న నా క్రెడిట్ కార్డు బిల్లు ఉంటే మొత్తం కట్టేసేసాను, నా దగ్గర క్యాష్ ఏం లేదురా అంటారు. సో అందుకే ఎక్కువ ఒక కార్డు ఉంటేనే బాధ ఉంటే, అలాంటిది మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయంటే, ఎక్కువ కార్డ్స్ ఉంటే మాత్రం అదేదో స్టైల్ స్టేట్మెంట్ కాదు, ఫైనాన్షియల్ హోదా కాదు. ఎంత ఎక్కువగా ఉంటే నువ్వు అంత ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో వెన్ కంపేర్ టు వేరే కంట్రీస్లో చూసుకుంటే క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కానీ లిమిటెడ్ ప్రొటెక్షన్ ఉంది. అంత ఈజీగా మనకి ఎవరైనా వేరే దగ్గర వాడడం కానీ, కార్డ్స్ పోయాక ఎక్కడ స్వైప్ అయినా కానీ బ్యాంక్స్ దగ్గర నుంచి అంత ఎక్కువగా రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. సో నువ్వు ఒకసారి మచ్చబడింది, ఒకసారి ఇబ్బంది జరిగిందంటే మాత్రం అంత ఈజీ కాదు పొడగొట్టుకోవడం. నాకు తెలుసు కొద్దిమంది ఫ్రెండ్స్ వాళ్ళు కార్డు కట్టేసామనుకుంటారు, ఒక 10 మీరు అన్నట్టు 100-50 రూపాయలు అక్కడ పెండింగ్ ఉంటుంది, అప్పుడు కట్టకుండా వదిలేసారు. కార్డు 100 రూపాయలే కదా అనుకున్నారు. నా విషయంలో మనం జరిగింది కూడా అలాంటిదే. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఒక లోన్ దొరకట్లేదు, ఎందుకంటే అప్పుడు కట్టలేదు.
అప్పుడు కట్టలేదని చూపిస్తూ ఉంది. చిన్న అమౌంట్ లెస్ దెన్ 100 రూపీస్ ఉన్న అమౌంట్తో ఆ క్రెడిట్ హిస్టరీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రీసెంట్గా 10 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ వాళ్ళకు చిన్న లోన్లు తీసుకొని మెల్లిమెల్లిగా మళ్ళీ క్రెడిట్ బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఎక్కువ కార్డులు ఉండడం వల్ల ఏంటంటే మనం మర్చిపోతాం ఏ బ్యాంక్ నుంచి వచ్చింది, ఏది జరుగుతుంది. వాడు యాన్యువల్ ఫీజు చేస్తాడు, మనం సపోజ్ ఆ మెయిల్ ఐడి మార్చాము ఆర్ ఎస్ఎంఎస్ ఒక్కటి మిస్ అయింది అనుకోండి, కట్టకుండా వదిలేస్తాం. మామూలుగా పేమెంట్ చేస్తే మనకు గుర్తుంటుంది. యాన్యువల్ ఫీజు ఇట్లాంటి ఛార్జీలు ఉంటాయి, అది తెలియదు, మనకి తెలియక మనం మర్చిపోతాం. ఎలాగో మనం వాడలేదు కదా అని కట్టం. నాకు ఆ మధ్య ఒక 3-4 months బ్యాక్ ₹45 డ్యూ ఉందంట. దానికి ఒక 20-30 మెసేజ్లు పంపించారు. మిస్టర్ విష్ణు ₹45 నువ్వు డ్యూ ఉంది, ఇమీడియట్గా కట్టు అని. మెసేజ్ మీద మెసేజ్, కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. మార్నింగ్ 8:30, 9 o'clock నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఏంటంటే మీది ₹1.45. అరే బాబు, ₹1.50 కోసం ఇన్ని ఫోన్లు ఇన్ని మెసేజ్లు అనిపించింది. అందుకే ఎప్పుడు యాక్చువల్లీ ఇంకొక టిప్ కూడా ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఎప్పుడు బిల్లు కూడా కొంచెం ఎక్కువే కట్టండి, ₹50 ఎక్కువ కట్టండి, పర్లేదు. వాడి దగ్గర ఉంటే పర్లేదు ₹50, కానీ తక్కువ కట్టకుండా చూసుకోవాలి. చిన్న అమౌంట్ కదా అని కాకుండా. సో మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్ ఇగ్నోర్ చేయవు మనకి, ఆ అమౌంట్ని కూడా మీరు అన్నట్టు చేస్తూ ఉంటుంది. అండ్ సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఎక్కువ కార్డులు ఉండకపోవడం అనేది ఫైనాన్షియల్గా మంచిది, మళ్ళీ మెంటల్గా మంచిది, సైకలాజికలీ హెల్దీ ఉంటుంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో అందుకోసం తక్కువ కార్డులు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఉంటే తక్కువ చేసుకోండి, 4-5 ఉంటే అవసరం లేదు, 4-5 ఎవరికి అవసరం లేదు. సో 1-2 వాడే, ఒకటి కావాలంటే ఒక మెయిన్ కార్డు. కొన్నిసార్లు ఏంటంటే ఈ పెట్రోల్ ట్యాక్స్ కొంచెం అవైలబుల్ అట్లాంటిది ఉంటే ఒకటి వాడడం సరిపోతుంది. 2 కన్నా ఎవరికి ఎక్కువగా అవసరం ఉండదు. ఎక్కువ కార్డ్స్ ఉంటే ఎక్కువ ఇబ్బందులే. ఇంకొకటి చూడు, చాలా కామన్గా జరిగేది, ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, అరే నేను షాపింగ్ పెళ్ళి సార్. చాలామంది ఏం చేస్తారు సార్ అంటే, అవతల ఫ్రెండ్కి ఏదైనా వాడికి ఏదైనా పెళ్లి షాపింగ్ ఉన్నప్పుడు వీళ్ళు క్రెడిట్ కార్డు ఇచ్చేస్తారు. ఏంట్రా చాలా సామాన్లు కొన్నావు, ఇంట్లో పెళ్ళికని ఫ్రిడ్జ్ కొన్నావు, సోఫా కొన్నావు, ఏసీ కొన్నావు అంటే, మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డు మీద కొన్నామండి. అవును, ఫ్రెండ్ క్రెడిట్ కార్డు మీద 2-3 లక్షలు వాడేస్తుంటారు. ఒక క్లయింట్ రీసెంట్గా ఇట్లాగే ఫ్రెండ్ వాడేసుకున్నాడు, ఒక 2 లక్షలు కట్టలేదు. 2 లక్షలు పోయి తీరా ఇప్పుడు 8 లక్షలు అయింది. 8 లక్షలు అయ్యి వచ్చేసి ఒకరోజు ఆ కలెక్షన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి ఈయన తప్పిచ్చేసుకున్నాడు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నేను నా దగ్గర లేవని చేయలేదు ఎత్తేసాడు. పోలీస్ కేసు పెట్టారు, పోలీస్ ఏం చేయలేకపోయారు. కానీ వచ్చి ఇంటి ముందున్న తన సొంత కార్ని తీసుకుని వెళ్ళిపోయారు. మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇలాంటి సహాయాలు. సో బెటర్ ఏంటంటే కార్డులు తక్కువ ఉంచుకొని 1-2 అవసరం లేదని కాదు, క్రెడిట్ కార్డులు అవసరం, బట్ దాన్ని అవసరానికి తగ్గట్టే వాడుకొని 1-2 కన్నా బియాండ్ మాత్రం ఉండకూడదు. ఉంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాకింగ్ కరెక్ట్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పేమెంట్లు కట్టేసుకోవాలి. ఎందుకంటే 36% అనేది లోయెస్ట్, 24 to 36 మధ్యలో లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేటు. కొన్ని 48% కూడా ఉన్నాయి. అంటే ఈవెన్ బయట వడ్డీ కన్నా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు జాగ్రత్తలు ఎక్కువ అవసరం. చాలామంది ఏం చేస్తుంటారు, నేను చాలామందిని గమనించాను, వాళ్ళు ఏదైనా ఈకామర్స్లో ఏదైనా సెల్ ఫోను, ఇంకోటైనా ఏసీ, ఇంకేదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఆ కింద కూపన్లు ఇస్తారు. అంటే సో అండ్ సో క్రెడిట్ కార్డ్ మీద ₹1000 సో అండ్ సో క్రెడిట్ కార్డ్ మీద ₹2000 తగ్గిస్తారు కదా. నేను కొంతమందిని చూశాను, ఒక 2-3 క్రెడిట్ కార్డులు పెట్టి అంటే ఆ క్రెడిట్ కార్డ్ మీద కూపన్లు అప్లై చేస్తూ ఉంటారు. చెప్తారు, నా దగ్గర 3-4 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, నాకు ఒక 4-5 వేలు డిస్కౌంట్ వచ్చింది, 40,000 ఏసీ మీద నాకు ఒక 5,000 తగ్గి ఒక 35-34,000 ఏసీ చెప్తాను. అయ్యే అర్థం కావట్లేదు అసలు, అన్ని క్రెడిట్ కార్డులు ఎందుకు పెట్టుకుంటాను అంటే, జస్ట్ ఆ ప్రోడక్ట్ మీద ఈ కామర్స్లో డిస్కౌంట్ పొందడం కోసం ఒక 3-4 వాడుతుంటారు. సో వాడు ఏదైతే లిస్ట్ ఆఫ్ ఇచ్చుంటాడో బ్యాంక్స్, ఆ క్రెడిట్ కార్డ్ తీసి అప్లై చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక డిస్కషన్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, బ్యాంకులు వాళ్ళ కస్టమర్స్ను, క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ను పెంచుకోవాలంటే ఈ మధ్యలో వాడుతుంది ఏంటంటే కామర్స్లో డిస్కౌంట్ ఇవ్వడం. అంటే ఒక 1 year వరకు ఎక్కువ రెగ్యులర్గా ఈ కార్డ్ మీదే డిస్కౌంట్ ఎక్కువ ఉందనుకోండి, అరే నా దగ్గర ఆ కార్డు లేదు, నేను ఆ కార్డు తీసుకోవాలి ఇప్పుడు చెప్తుంటారు. అరే ఎక్కువగా ఆ బ్యాంక్ మీద వాడు ఇస్తుంటాడు, డిస్కౌంట్స్ ఇస్తున్నారు, డిస్కౌంట్ నువ్వు కూడా తీసుకో. సో ఏమవుతుందంటే అదొక వే ఆఫ్ సెల్లింగ్. అది ఇస్తారు, దాంతో నిన్ను అలవాటు పడిపోయి మన ఆ కార్డు వాడడం మొదలు పెట్టేస్తాము, దాని మీద ఈఎంఐలు తీసుకుంటాము, లోన్లు తీసుకుంటాము, ఆ లోన్ కట్టడానికి ఇంకొక లోను, ఈ లోన్ కట్టడానికి అక్కడ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లు. సో అంటే ఒకసారి ఇది బురద లాంటిది, అంటే దిగామంటే అది లాక్కెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి. కానీ సో క్రెడిట్ కార్డ్ మీద అప్పులు కానీ
అవుట్స్టాండింగ్ అమౌంట్లు డ్యూ అమౌంట్లు ఏమి ఉండకుండా ఎప్పటికప్పుడు కట్టిన వాళ్ళకి Right. జనరల్గా ఇబ్బంది ఉండదు. సో వెరీ ఇంపార్టెంట్. ఈ కాలంలో చాలామంది పడుతున్న 10 మందిలో 9 పడుతున్న బాధ ఇది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బొత్స అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందనే అంశం గురించి, ఈ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఎక్కువ ఉపయోగిస్తుంటారో అటువంటి వారికి ఉపయోగపడే వీడియో గురించి తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.